హలో అండి, నమస్తే. దోసకాయ కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను. మీకు కూడా చూపించాలనుకున్నాను. దోసకాయలని నీట్‌గా కడిగి, నేను చెక్కేం తీయలేదండి. పచ్చడికి చెక్కు తీయకుండానే బావుంటుంది. కడిగి ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర కూడా నీట్‌గా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కళాయి తీసుకొని పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకున్నానండి. మీకు కావాలంటే ఏదైనా ఒకటి వేసుకోవచ్చు. నేనైతే 2 వేసి చేస్తున్నాను, టేస్ట్ బావుంటుందని. పచ్చిమిర్చి ఒక 5, 6, ఎండుమిర్చి ఒక 4 తీసుకున్నాను. దాంట్లోనే తాలింపు గింజలు అన్నీ వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి, చాలా బాగుంటుంది టేస్టు. కరివేపాకు కూడా కొద్దిగా వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదండి, దాన్ని కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగినాయండి. ఇప్పుడు ఎల్లిపాయలు కూడా ఒక గడ్డ పొట్టు తీసి పెట్టుకున్నానండి. ఈ పచ్చడి రోట్లో దంచుతున్నానండి, నేను మిక్సీ పట్టట్లేదు. రోల్ తీసుకొని దాంట్లో ఎల్లిపాయలు ఒక గడ్డ తీసి వేసానండి. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇవన్నీ కొంచెం మెత్తగా దంచుకోవాలి. నేను కల్లుప్పు వేసానండి. మీ దగ్గర ఏ సాల్ట్ ఉన్నా ఏది ఉంటే అది వేసుకోండి. ఎల్లిపాయలు మెత్తగా దంచుకున్నాను కదా. ఇప్పుడు దీంట్లో ఇందాక మిరపకాయలు వేయించుకున్నాం కదండి, ఆ వేయించుకునే కూడా మిరపకాయలు వేసి దంచుకోవాలి. తాలింపు కొత్తిమీర మొత్తం వేసుకోవచ్చండి, కానీ మిర్చి తొందరగా మెత్తగా కావని నేను ముందు మిర్చి దంచుతున్నాను. ఇవి కొంచెం మెత్తగా అయిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకుంటాను. మీరు కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చండి, కానీ రోట్లో దంచడం వల్ల మనకి ఏ పచ్చడైనా చాలా టేస్ట్ ఉంటుంది కదా, అందుకనే నేను రోట్లో దంచుతున్నాను. అయినా ఇది రోటి పచ్చడి అండి, మిక్సీలో అంత బాగోదు. మిరపకాయలు కూడా మెత్తగా అయినాయి కదండి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర కూడా వేసుకుంటాను. కొత్తిమీర మాత్రమే వేస్తున్నానండి. నేను ఈ శనగపప్పు, మినపప్పు ఇవి ఉన్నాయి కదండి పప్పులన్నీ, ఇవన్నీ కొంచెం సగం ఉంచుకొని సగం పక్కన ఉంచుకోవాలండి. మళ్ళీ నేను తాలింపు ఏం పెట్టను, ఆ మిగిలిన పోపులోనే కలుపుకోవాలన్నమాట. అందుకే కొన్ని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత దోసకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాం కదండి, అవి కూడా వేసేసాను. పొట్టుతోనే బాగుంటుందండి, పొట్టు తీస్తే పచ్చడి మెత్తగా అయిపోతుంది. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని ఇది కొంచెం మెత్తగా దంచుకోవాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మొత్తం దంచిన కదండి, మెత్తగా అయిపోయింది కదా. ఇందాక తాలింపు గింజలు కొంచెం ఉంచుకున్నాను కదండి, దాంట్లోనే ఈ చట్నీ మొత్తం వేసి ఒకసారి కలుపుకోవాలి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీరు లైక్ చేయడం వల్ల మీకు నష్టమేమి ఉండదండి, మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ చట్నీ అన్నంలోకి, చపాతీలోకి, దోశలోకి దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.